ఓం భీమ్ బుష్ అనే టైటిలే చాలా క్యాచీగా ఉంటుంది. ఈ టైటిల్ చూడటంతోనే ఇదో ఫన్ రైడ్ అనిపిస్తుంది. అందులో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు మెయిన్ లీడ్ చేయడంతో కామెడీ పీక్స్ అనే అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలను ఓం భీమ్ బుష్ అందుకుందా, అనుకున్నంత ఎంటర్టైన్ చేసిందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం. కష్టపడకుండా సుఖపడాలనుకునే, ఈజీగా మనీ సంపాదించాలనుకునే బ్యాచ్ కృష్ణకాంత్, వినయ్ గుమ్మడి, మాధవ్ రేలంగి. రంజిత్ వినుకొండ అనే ప్రొఫెసర్ దగ్గర లెగసీ యూనివర్సిటీలో సైంటిస్టులు కావాలనే కోరికతో జాయిన్ అవుతారు. అక్కడ వీరి తలతిక్క వేషాలకు, అల్లరి చిల్లరి పనులకు విసిగెత్తి ప్రొఫెసర్ రంజిత్ ఈ ముగ్గురిని గెంటేస్తాడు. వినయ్ గుమ్మడి ఊరైన భైరవ కొండకు వెళ్లే క్రమంలో ఓ పాడుపడ్డ బంగ్లాలో క్షుద్ర పూజలు చేసే బైరాగి బ్యాచ్ ను చూస్తారు. బ్యాంక్ బ్రో A to Z సొల్యూషన్స్ అనే ఏజెన్సీ పెట్టి వీరిచ్చే సలహాలతో ఫేమస్ అవుతుంటారు. దాంతో ఆ ఊరి సర్పంచ్ బైరాగిలకు వీరు టార్గెట్ అవుతారు. సంపంగి అనే దెయ్యం ఉన్న బంగ్లాలో నిధులను తీసుకురావాలని ఛాలెంజ్ చేస్తారు. ఆ ఛాలెంజ్ లో వీరు నెగ్గారా? సంపంగిని ఎలా డీల్ చేశారు? ఆ ఊరి కష్టాలను ఈ ముగ్గురు బ్యాచ్ తీర్చిందా లేదా? జలజ పాత్రేంటి అనేవి తెర మీద చూడాల్సిందే. శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర చెప్పే కథగా ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ ముగ్గురు ఆ ప్రొఫెసర్ ని ఎలా వేధించారనేది ఫన్నీగా సాగుతుంది. ఎపిసోడ్స్ గా కామెడీ ట్రాక్ హిలేరియస్ గా వర్కౌట్ అయింది. నో లాజిక్ అని ముందుగానే డైరెక్టర్ చెప్పినట్టు లాజిక్ కు అతీతంగా కామెడీ పండించిన విధానం కడుపుబ్బా నవ్వేలా చేస్తుంది. ఇంటర్వెల్ బ్యాంక్ సెకండ్ హాఫ్ పై క్యూరియాసిటీ పెంచేలా మంచి ట్విస్ట్ తో ముగుస్తుంది. సెకండ్ హాఫ్ లోనూ అదే ఫన్ రైడ్ కొనసాగిన ఎమోషన్ మిక్స్ చేశాడు డైరెక్టర్. ఇది కూడా వర్కౌట్ అయింది. ఇక్కడ నుంచి ప్రతి ట్విస్ట్ కు లాజిక్ తోనే నడిచేలా చేశాడు డైరెక్టర్. ఫ్లాష్ బ్యాక్ స్టోరీ హైలైట్. ఎమోషన్ తో పాటు కథకు పూర్తి బలాన్నిచ్చింది ఫ్లాష్ బ్యాక్ స్టోరీనే. పెళ్లి ఎపిసోడ్ తో పార్ట్ 2 కు లీడ్ ఇచ్చారు. ఇక నటీనటుల గురించి మాట్లాడుకున్నట్లయితే శ్రీ విష్ణు సామాజ వరగమనలో కామెడీ కేక పెట్టించాడు. ఇప్పుడు ఓం భీమ్ బుష్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. కామెడీతో పాటు ఎమోషన్ కూడా బాగా పలికించాడు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణులకు చెలరేగిపోయే స్కోప్ ఈ సినిమాలో దక్కింది. నిడివి తక్కువైన రంజిత్ పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ తనదైన ముద్ర వేశాడనే చెప్పాలి. టెక్నికల్ విభాగాల విషయానికి వస్తే ప్రతి విభాగం 100% పర్ఫెక్షన్ చూపించింది. ముఖ్యంగా రాజ్ తోట అందించిన సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్టర్ గా శ్రీకాంత్ చేసిన వర్క్ స్క్రీన్ పై అద్భుతంగా కనిపించింది. ఇక విష్ణువర్ధన్ ఎడిటింగ్ సినిమాను పరుగులు పెట్టిస్తే సన్నీ మ్యూజిక్ చాలా సన్నివేశాలను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఇక సునీల్ బలసు, యువి క్రియేషన్స్ అనుసరించిన నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. బాటమ్ లైన్, ఓం భీమ్ బుష్ ఫుల్లీ ఫన్ రైడ్. రేటింగ్ 2.25 out of 5.